నమస్తే బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 75 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేసిన నిర్మలా సీతారామన్ వరుసగా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా రికార్డు నమోదైన వైనం. కేంద్ర బడ్జెట్పై సీఎం చంద్రబాబు స్పందన. ఇది ప్రగతిశీల ప్రజా బడ్జెట్ అని చంద్రబాబు కితాబ్. ఈ బడ్జెట్ ని తాను స్వాగతిస్తున్నానని వెల్లడి. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పలు కేటాయింపులు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ కి ప్రాధాన్యతనిచ్చిన వైనం. పోలవరం ప్రాజెక్టుకి 5,936 కోట్లు వెచ్చించిన కేంద్ర ప్రభుత్వం. ఆదాయపు పన్నుపై బడ్జెట్లో కీలక ప్రకటన. పరిమితి పెంచిన కేంద్రం. 12 లక్షల వరకు నో ట్యాక్స్. వేతన జీవులకి ఊరట కల్పించే ప్రకటన చేసిన కేంద్ర మంత్రి నిర్మల. టీడీఎస్ వడ్డీ ఆదాయ పరిమితి 1,00,000కు పెంచిన మంత్రి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టడం ఇది వరుసగా 8వసారి. నిర్మలా సీతారామన్ ఈసారి కేవలం 75 నిమిషాల బడ్జెట్ ప్రసంగం మాత్రమే చేశారు. గతంలో సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాలు చేసిన వారి జాబితాలో నిర్మలా సీతారామన్ కూడా ఉన్నారు. కానీ ఈసారి 1 గంట 15 నిమిషాలు మాత్రమే బడ్జెట్ ప్రసంగం చేశారు. నిర్మలా సీతారామన్ కి ఇది రెండో అతి చిన్న బడ్జెట్ ప్రసంగం. ఇంతకు ముందు 2024 లోక్సభ ఎన్నికలకి ముందు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో 56 నిమిషాల బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇక నేటి బడ్జెట్ ప్రసంగం ద్వారా నిర్మలా సీతారామన్ పలు రికార్డుల్ని సొంతం చేసుకున్నారు. అత్యధిక సార్లు పార్లమెంట్లో బడ్జెట్ ని ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా, అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. 2020లో నిర్మలా సీతారామన్ 2 గంటల 40 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. బడ్జెట్ చరిత్రలో ఇది సుదీర్ఘ ప్రసంగం. Accelerate growth. B. Secure inclusive development. C. Invigorate private sector investments. D. Uplift household sentiments. And E. Enhance spending power of India's rising middle class. Together, we embark on a journey to unlock our nation's tremendous potential for greater prosperity and global positioning under the leadership of Honorable Prime Minister Shri Narendra Modi. As we complete the first quarter of the 21st century, continuing geopolitical headwinds suggest lower global economic growth over the medium term. However, our aspiration for a Vikasit Bharat inspires us, and the transformative work we have done during our government's first 2 terms guides us to march forward resolutely. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ పై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రజలకి ఉపయోగకరమైన ప్రగతిశీల బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ బడ్జెట్ ని తాను స్వాగతిస్తున్నారని వెల్లడించారు. కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26 పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ప్రజలకి ఉపయోగకరమైన ప్రగతిశీల బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మహిళా సంక్షేమం, పేదలు, యువత, రైతులకి ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని, అంతేకాకుండా వచ్చే 5 ఏళ్లలో 6 కీలక రంగాల్లో అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు చేసినట్లు అర్థమవుతుందని చంద్రబాబు వివరించారు. దేశ సంక్షేమం దిశగా ఈ బడ్జెట్ ద్వారా కీలక ముందడుగు వేస్తున్నామని చెప్పారు. ఈ బడ్జెట్ మన దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును అందించేలా సమగ్రమైన, ఖచ్చితమైన బ్లూ ప్రింట్ గా నిలుస్తుందని చెప్పారు. ఈ బడ్జెట్ ని నేను స్వాగతిస్తున్నాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఏపీకి పలు కేటాయింపులు చేశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ కి ప్రాధాన్యతను ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకి 5,936 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి బ్యాలెన్స్ గ్రాంట్ 12,157 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ కి 3,295 కోట్లు, విశాఖ పోర్ట్ కి 730 కోట్లు, రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి 240 కోట్లు, జీరో బడ్జెట్ నేచురల్ పార్కింగ్ కి 186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ కి 375 కోట్లు, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు 2వ దశకి 242.50 కోట్లు వెచ్చించారు. బడ్జెట్ లో వేతన జీవులకి కేంద్రం భారీ ఊరట కల్పించింది. మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్ను పరిమితిని పెంచింది. 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పించింది. టీడీఎస్ పై వడ్డీ ఆదాయంపై ప్రస్తుతం ఉన్న 50,000 పరిమితిని 1,00,000కు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. అద్దె ద్వారా వృద్ధులు పొందే ఆదాయంపై ప్రస్తుతం ఉన్న 2.4 లక్షల పరిమితిని 6 లక్షలకు పెంచింది. 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో
కార్యక్రమంలో ప్రకటించారు. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపును వర్తింపచేస్తామని తెలిపారు. దీనికి స్టాండర్డ్ డిడక్షన్ కూడా కలుపుకుంటే మరొక 75,000 వరకు పన్ను మినహాయింపు పెరగనుంది. మొత్తంగా 12.75 లక్షల వార్షిక ఆదాయం వరకు ఆదాయపు పన్ను మినహాయింపు లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని దృష్టిలో పెట్టుకుని పటిష్ట పర్యవేక్షణతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ప్రక్రియను సజావుగా చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అధికారుల పర్యవేక్షణతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా లబ్ధిదారులకి పెన్షన్లు అందించడం జరిగిందని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కంచికచెల్ల మండలంలోని పరిటాల ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. శనివారం ఉదయం 6 గంటలకి పంపిణీని ప్రారంభించి మొదటి రోజే జిల్లాలో 2,29,913 పెన్షన్లకి 98.20 కోట్లు పంపిణీని పూర్తి చేసేందుకు కృషి చేయడం జరిగిందని తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అధికారుల పర్యవేక్షణతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులకి పెన్షన్లు అందించడం జరిగిందని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్పై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఉనికి పబ్లిసిటీ కోసమే ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నిపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దోనేపూడి శంకర్పై నాగుల్ మీరా మండిపడ్డారు. నిరాధారమైన తప్పుడు ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై అక్రమాలకి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా స్పందించారు. విజయవాడ పార్లమెంటు కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నిపై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ చేసిన ఆరోపణలు అర్ధరహితమంటూ ఖండించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని దోనేపూడి శంకర్ను హెచ్చరించారు. సిపిఐను అడ్డు పెట్టుకుని దోనేపూడి శంకర్కి డబ్బులు వసూలు చేయడం అలవాటుగా మారిందని ఆరోపించారు. చందాలివ్వకపోతే నిరాధారమైన ఆరోపణలు చేయడం వసూళ్లు రాజా దోనేపూడి శంకర్కి అలవాటేనని చెప్పారు. దమ్ము ధైర్యం ఉంటే చేసిన నిరాధారమైన తప్పులు ఆరోపణల్ని నిరూపించాలని సవాల్ విసిరారు. సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే ఎంపీ కేశినేని శివనాథ్ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నాడని ఆరోపించడం దోనేపూడి శంకర్ దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన దోనేపూడి శంకర్పై ఎంపీ కేశినేని శివనాథ్ న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. బాధ్యుడైనటువంటి దోనేపూడి శంకర్ ఏదైతే గౌరవ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని శివనాథ్ గారి మీద చేసినటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున సిపిఐ విలువలు కోల్పోతూ ఉంది, సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చింది. అంటే శంకర్ అనే వ్యక్తి వసూలు చేయటం అలవాటు చేసుకున్నాడు. అంటే ఆయన పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి ఆ పేరుతోటి మా ఎమ్మెల్యేలను మా ఎంపీ గారిని సందాలు ఇవ్వాలని అడిగే పరిస్థితి, ఇవ్వకపోతే నిరాధారణమైనటువంటి ఆరోపణలు. నేను సిపిఐ అధినాయకత్వానికి సూచిస్తూ ఉన్నాను, ఇటువంటి వ్యక్తులు మీ పార్టీలో కొనసాగితే మీకున్న కాస్త గౌరవం కూడా పొద్ది. శంకర్ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే శంకర్ చేసినటువంటి ఆరోపణల మీద, తప్పుడు ఆరోపణల మీద ఎంపీ గారు న్యాయపరమైనటువంటి ఆయన హక్కుల్ని భంగం కలిగించినటువంటి విధంగా తన మీద చర్యలు తీసుకుంటానికి ఆయన సిద్ధపడ్డాడు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో వైసీపీ నాయకులకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ దిశానిర్దేశం చేశారు. ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తలతో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఫిబ్రవరి 5వ తేదీన వైసీపీ ఫీజు పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు. వైసీపీ జిల్లా స్థాయి సమావేశం అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో జరిగిందని చెప్పారు. తల్లికి వందనం పేరుతో చంద్రబాబు మోసం చేస్తున్నారని, వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. బీసెంట్ రోడ్డు వైసీపీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లి మెమరాండం ఇస్తామని, ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు అందరూ పాల్గొనాలని కోరారు. అంత
బాబు రెడీనా? మనం ఓకేనా? నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 7 నియోజకవర్గ సమన్వయకర్తలు, మా ఎమ్మెల్సీలు, రాష్ట్ర పిఏసీ మెంబర్స్ కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి, మా మేయరు, డిప్యూటీ మేయర్సు, అదేవిధంగా మా జిల్లా నాయకత్వం మేమందరం గారు కలిసి సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని, అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విద్యార్థులకి చదువుని దూరం చేసే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు కట్టకుండా, తల్లికి వందనం పథకం అమలు చేయకుండా ఏ విధంగా అయితే మోసం చేస్తున్నారో దానికి నిరసనగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆదేశాలతో 5వ తారీఖున ఫీజు పోరు కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించే విధంగా మేము అందరం గారు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే బీసెంట్ రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉందో, సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ర్యాలీగా విద్యార్థులు, యువకులు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితో గారు కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న విద్యార్థి సంఘ నాయకులు కానివ్వండి. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం పూర్తి స్థాయిలో పనిచేసేలా, సామర్థ్యం మేరకు వర్మీ కంపోస్ట్ ని తయారు చేసేలా సిబ్బందికి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆదేశాలు ఇచ్చారు. పరిటాల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ తీరుని, డ్రైన్లను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. తడి చెత్త, పొడి చెత్తను విడివిడిగా సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. క్షేత్రస్థాయి పర్యటనలో కలెక్టర్ వెంట డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది కౌడంగు వాళ్ళు ఇచ్చేస్తున్నారా? ఏం ప్రాబ్లం లేదు. కాంపోస్ట్ చేసుకోవాలి, మనం ఇవ్వము, అట్లా ఏం లేదు. వాళ్ళ కాంపౌండ్ ఉన్నదాన్ని ఏ దాంట్లో సెలెక్ట్ అయ్యేది అన్నావు? ఆదర్శ గ్రామం అని చెప్పారు. డెవలప్మెంట్ ప్లాన్ ఉంది కదా సార్, గ్రామ పంచాయతీ స్పాటియల్ డెవలప్మెంట్ ప్లాన్ దాంట్లో. చేసి ఒకటేమో దాన్ని ఒప్పుకోవచ్చు, వీలైతే ఆపాలి, పడకం, ఇది 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 అదే ఎరువు చేసేది. ఇది ముందు ఎప్పుడు తీసుకొస్తారు ఈ పురుగులు? సారీ, వర్మ్స్ ఎప్పుడు తీసుకొచ్చారు? బయట నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడేం అవసరం లేదు కదా, ఇప్పుడైతే ఇక్కడే వస్తున్నాయి కదా. ఓకే, సో ఇక్కడ నుంచి కొనుకెళ్తున్నారా? అప్పుడు రైతులు ఇంకా అదే ఇంకా 1000 ఎంత 1400 హౌసెస్ 2400 ఉంటే మరి ఇవన్నీ ఇంకా ఖాళీగా ఉన్నాయండి. ఎలక్షన్కి జరగట్లేదు. ఒకటేమో ఇది ఓన్లీ కౌడంకు అటువంటివి వేస్తున్నాం. రాష్ట్రంలో, దేశంలో అత్యధిక జనాభా ఉండి కూడా రాజ్యాధికారం కోసం బీసీలు పోరాటం చేయవలసి వస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్, రాష్ట్ర ఇన్ఛార్జి మహిళా అధ్యక్షురాలు యలగల నూకాలమ్మ స్పష్టం చేశారు. బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని, రాజ్యాధికారం పొందడం ద్వారానే బీసీల అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నమ్మి భానుప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆల్ ఫ్యాక్టరీ సమీపంలోని వాల్మీకి భవన్లో
ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్, రాష్ట్ర ఇన్ఛార్జి మహిళా అధ్యక్షురాలు ఎలగాల నూకాలమ్మ, సిటీ అధ్యక్షులు కలిసేటి లక్ష్మణరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాధికారం సాధించడం ద్వారానే బీసీలు అభివృద్ధి చెందుతారని అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని పూర్తిగా అమలు చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పట్నాల హరిబాబు, నవిరి మహేష్, లక్కోజు మోహన్ రావు, కిలాని కామేషు, కంబాల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కంగ్రాచులేషన్స్ అన్న, కలిసి కుటుంబ సభ్యులాగా పనిచేద్దాం. ఓకే, కంగ్రాచులేషన్స్ అన్న. ఇంటి పేరు సత్యనారాయణ గారు, కామేష్ ఫోటో మనిషి ఫోటో, కుటుంబ సభ్యులు కలిసి ముందుకెళ్దాం. కుక్కుల శ్రీనివాసరావు గారు, కంగ్రాచులేషన్స్. ముందు రెండు మహేష్ గారు, వచ్చేయండి మొత్తం కింద కాలేజ్ కింద క్రికెట్ టీం కింద నాగేశ్వరరావు యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అత్యధిక జనాభా ఉండి రాజ్యాధికారంలో జనాభా నిష్పత్తి ప్రకారం భాగస్వామ్యం కోసం పోరాటం చేస్తున్న మా జాతీయ అధ్యక్షులు ప్రస్తుత ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు, మరి అట్లాగే మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఈ రాష్ట్ర ఇన్ఛార్జి ఎలగాల నూకాలమ్మ గారు, అధ్యక్షులు భాను ప్రకాష్ గారు, మరి అట్లాగే సిటీ ప్రెసిడెంట్ లక్ష్మణరావు గారు, మరి మిగతా పెద్దలంతా ఇక్కడికి రావడం జరిగింది. బీసీ సంఘ నేతలు మేమందరం ఒక్కటే పోరాటం, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కావాలి. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసుకొని మా జనాభా నిష్పత్తికి తగ్గట్టు బడ్జెట్ కేటాయించాలి. కుల గణన, బీసీల గణన జరగాలి. ఉద్యోగస్తులకి ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ప్రమోషన్స్ లో బీసీలకు కూడా కావాలి అనే అంశాలపైన నిరవధిక పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మొన్ననే మరి మా ప్రస్తుత సీఎం గారు, పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు అయితేనేమి దీక్షతో ప్రయత్నం చేయడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఉన్నత శిఖరాలని చేరుకోవచ్చని గాంధీజీ కళాశాలలోని 10వ తరగతి విద్యార్థులకి మోటివేషనల్ కార్యక్రమంలో వక్తలు విద్యార్థులకి మార్గదర్శనం చేశారు. ప్రభుత్వం నేడు విద్యార్థులకి చదువుకునేందుకు అనేక అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా మెరుగైన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు. గాంధీజీ మహిళా కళాశాలలో VCS అండ్ TA OBHA డివిజన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు శనివారం మోటివేషన్ మరియు కెరియర్ గైడెన్స్ ప్రోగ్రాం జరిగింది. కార్యక్రమంలో
లైన్ అన్నపురెడ్డి, కోటిరెడ్డి, వెంకటరత్నం విద్యార్థుల కెరియర్ అభివృద్ధికి సంబంధించిన విలువైన సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుంచి దాదాపు 800 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పలు పాఠశాలల నిర్వాహకులు పాల్గొన్నారు. లైన్ వై బాపురావు, షేక్ ఖాదర్ బాషా, టి దుర్గారావు, బి సోమశేఖర్ నాయక్, ఎన్వి రావు, వై ఆంజనేయరెడ్డి, టి శ్రీనివాసరావు, సిహెచ్ హరినాథ్, ఎస్ ఈశ్వరరావు, పి శ్రీనివాసరావు, సిఎల్ కాంతారావు, కె వెంకట పిచ్చయ్య, గాంధీజీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ ఎం రమణిశ్రీ తదితరులు పాల్గొని విద్యార్థులకి పలు అంశాలపై అవసరమైన మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈరోజు లయన్స్ క్లబ్ వారు అలాగే ఇతర సంస్థల వాళ్ళు మోటివేషన్ అండ్ కెరియర్ గైడెన్స్ మరి ఇలాంటి ఆర్గనైజేషన్ పెట్టడం అనేది చాలా సంతోషకరంగా ఉందండి. ముఖ్యంగా విద్యార్థులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, విద్యార్థులు ఏ విధంగా చదవాలి, వారి కాలు మీద వారు ఎలా నిలబడాలి, దేశ భవిష్యత్తులో వారి యొక్క పాత్ర ఏమిటి, అలాగే ఎందరో మహానీయులు చేసినటువంటి త్యాగాల గురించి కూడా ఈరోజు మోటివేటర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో నేటి బాలలే రేపటి పౌరులు. వారు చక్కగా చదువుకొని వారి కాలు మీద వారు నిలబడి ఈ యొక్క దేశ యొక్క ప్రగతిలో ఉన్నతిలో వారందరూ కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక గోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. తను ఏదైతే అనుకుంటారో అది సాధించే వరకు కూడా నిరంతరం కూడా శ్రమ కృషి చేయాలి. అలాగే విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి స్టూడెంట్ కూడా చదువుకోవాలి. చదువుకొని వాడి కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ప్రతి విద్యార్థి కూడా ప్రయత్నం చేయాలి. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడాను మండల విద్యాశాఖ విజయవాడ వెస్ట్ తరపున మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విసిఎస్టీ అండ్ ఓబా డివిజన్ విద్యా సంస్థల తరపున ఈ 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ 30 స్కూల్స్ వాళ్ళు అంతా ఆర్గనైజ్ చేస్తూ ఈ యొక్క మహిళా కళాశాల గాంధీజీ మహిళా కళాశాలలో ప్రోగ్రాం జరగడం జరిగింది. ఇక్కడ ఎంఈఓ గారు వచ్చారు, వివిధ స్కూల్స్ అధినేత అందరూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొని విద్యార్థులకు కావాల్సిన మోటివేషన్స్, రేపు 10th క్లాస్లో ఎలా ఎగ్జామ్స్ వాళ్ళు రాయాలి ఆ టిప్స్ అన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ యొక్క కోఆపరేషన్ చేసి అన్ని స్కూల్స్ వాళ్ళు వచ్చిన అందరికీ ఒక ఓబా డివిజన్ విద్యా సంస్థ తరఫున మేము మా యొక్క పిఎస్టీలో మేము ఎంత మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మాకు ఎంతో చేతోడు కూడా నేను ప్రెసిడెంట్ని వై బాబురావు నా పేరు, ఓబా డివిజన్. అలా మా సెక్రటరీ ఖాదర్ బాషా గారు, అలాగే పుల్లారావు గారు, ఇలా మేమందరం కలిసి పాల్గొని చాలా చక్కగా కార్యక్రమం చేశాము. దుర్గారావు గారు కూడా, మా ట్రెజరర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ కలిసి చక్కటి కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క వాటిని కూడా అందరూ బ్లెస్ చేసి అంత చక్కగా ఈ యొక్క కార్యక్రమం అటెండ్ అయినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మా గాంధీజీ మహిళా కళాశాల వారి ఆధ్వర్యంలో ఓబా వారి రిక్వెస్ట్ మేరకు మోటివేషనల్ అండ్ కెరియర్ గైడెన్స్ క్లాస్ 10th క్లాస్ విద్యార్థులందరికీ ఇవ్వడం జరుగుతోంది. దానికి గాను లయన్ దేవినేని కిషోర్ గారు, వక్తలు కోటిరెడ్డి గారు విచేయడం జరిగింది. వారి ఉపన్యాసంలో టైం మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే ఒక గోల్ ఏర్పరచుకొని చిన్నతనం నుంచే దాన్ని సాధించాలని, దాన్ని సాధించడానికి ఫస్ట్ టైం మేనేజ్మెంట్ అనేది ఉంటే ఆటోమేటిక్ డెడికేషన్ ఇవన్నీ కూడా ఒక స్టూడెంట్లో డెవలప్ అయ్యి డిసిప్లిన్తో వాళ్ళు ఉన్నత శిఖరాలని చేరుకోగలరని, గాలి మనం ఏ విధంగా పీలుస్తున్నామో దాన్ని ఎవరు ఆపలేరు, అదేవిధంగా మనం సంపాదించుకునే జ్ఞానాన్ని కూడా ఎవ్వరూ ఎక్కడ దానికి ఒక అబ్స్ట్రక్షన్ అనేది ఉండదు. ఆ విధంగా జ్ఞానాన్ని సంపాదించుకొని దాని ద్వారా సంఘదేవోభవ అని, సంఘానికి మనం ఏం చేయగలం, సమాజానికి మనం ఏం చేయగలం అనే లక్ష్యంతో ప్రతి విద్యార్థిని ముందుకు కొనసాగాలని చక్కటి ప్రసంగాలు కొనసాగినాయి. మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని చాటే ఉద్దేశంతో ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని ఎంబీవీకే భవన్లో చారిత్రాత్మక సభ నిర్వహిస్తున్నట్లు మాల సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు అన్నవరపు కిషోర్ తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు హాజరై జయప్రదం చేయాలని, సభలో మాలల అభ్యున్నతి దిశగా సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. AM+ మాల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు అన్నవరపు కిషోర్ మాట్లాడారు. అంబేద్కర్ ఆలోచన విధానంతో మేము సైతం పేరుతో నిర్వహించనున్న ఈ సభకి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని దళిత మేధావులు, మాల కులానికి చెందిన ప్రజా పరిధిలో ముఖ్య నాయకులు పాల్గొననున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సభకి హాజరై జయప్రదం చేయాలని కోరారు. మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడిని రేపు విజయవాడలో మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో చారిత్రాత్మక సభ ఒకటి నిర్వహిస్తున్నాం.
అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో మేము సైతం అనేటువంటి ఒక బహిరంగ సభ లాంటి చిన్న మినీ సభ రేపు జరగబోతుంది. ఈ సభలో ముఖ్య అతిథులుగా ఏఎం వ్యవస్థాపక అధ్యక్షులు పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ గారు, తర్వాత తెలంగాణ ఎమ్మెల్యేలు ఇద్దరు వివేక్ గారు నాగరాజ్ గారు, వారితో పాటు లా కాలేజీ ప్రొఫెసర్ వినోద్ గారు, ఉభయ రాష్ట్రాల్లోని అంబేద్కర్ వాదులు మేధావులు అందరూ కూడా హాజరవుతున్నారు. రేపు ముఖ్యంగా వర్గీకరణపై చర్చా వేదిక జరగబోతుంది. ఈ సభలో రాష్ట్రంలోని దళిత ప్రజా కుల సంఘ నాయకులందరూ కూడా మీ ఈగోస్ పక్కన పెట్టి రేపు ఆ మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఈ మీటింగ్లో ముఖ్యంగా ఏఎం ప్లస్ మాల సంఘాలు కలిసి సంయుక్తంగా నిర్వహించబోయే సభ. రేపు ఆ సభలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం మేము తీసుకోబోతున్నాం. అది రేపు చర్చించిన తర్వాత రేపు సభలో వెల్లడిస్తాం. ఈ సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు అందరికి కూడా ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. రేపు అందరు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ మీటింగ్కి మీరందరూ ఖచ్చితంగా హాజరై అంబేద్కర్ వాదులు దళిత మేధావులు వివిధ సంఘాల వారు హాజరై ఆ సభను విజయవంతం చేయవలసిందిగా. దళితుల్లో అట్టడుగున ఉన్న వ్యక్తి మొదట ప్రయోజనం పొందగలిగినప్పుడే సామాజిక వెనుకబాటుతనం పొందుతుందని సామాజిక న్యాయ సాధన వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ఆర్ వేమన తెలిపారు. సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా లభించిన రిజర్వేషన్ల అసలు ప్రయోజనం నెరవేరుతుందని చెప్పారు. సామాజిక న్యాయ సాధన వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ఆర్ వేమన ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల అమలయ్యే క్రమంలో ఎత్తుపల్లాలు సహజంగా ఏర్పడినవని చెప్పారు. ప్రజాస్వామిక ఆచరణలో భాగంగా రిజర్వేషన్ల అమలులో ఏర్పడిన అంతరాలని సరిచేయటం అందరి కర్తవ్యమని తెలియజేశారు. ఎస్సీ రిజర్వేషన్లో ఏర్పడిన ఎత్తుపల్లాలకి ఒక ఉపకులమో ఇంకొక కులమో అని సామాజిక న్యాయ సాధన వేదిక భావించడం లేదు. దీనికి సహజంగా ఏర్పడ్డాయి ఎత్తుపల్లాలు, కానీ వీటిని సరిచేయవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకు గతంలో ప్రభుత్వాలు చేసిన విధానం అంటే ఈబీసీడీ వర్గీకరణలో వల్ల ఇప్పటికే ఆ సెట్లో ఎవరైతే అగ్రగామిగా ఉన్నారో అభివృద్ధి చెంది ఉన్నారో వాళ్ళే తిరిగి రిజర్వేషన్ ఫలాలు పొందుతారు తప్ప ఆ గ్రూపులో అట్టడుగున్న వ్యక్తికి ఈ రిజర్వేషన్ ఫలాలు ఈ ఎంపిక విధానం వల్ల న్యాయం జరగదని నేను చెప్తా ఉన్నాను. అలాగే బీసీలలో ఏబీసీడీ వర్గీకరణ ఇప్పటికే ఉంది, కానీ వాళ్ళలో అందరూ అభివృద్ధి చెందలేదు. ఆ కారణంగానే ఎంబీసీ అనేది మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనేది క్యాస్ట్ అనేది ఏర్పడింది. కాబట్టి ఒక చోట ఫెయిల్ పద్ధతిని వేరే సామాజిక వర్గానికి అప్లై చేయడంలో ఆంతర్యం ఏంటని సామాజిక న్యాయ సాధన వేదిక ప్రశ్నిస్తూ ఉంది. ఈ ఎంపిక విధానానికి కులం ఆధారం కాకుండా ఎవరైతే అట్టడుగున ఉన్నాడో వ్యక్తి ఈ అన్టచబుల్ సమూహంలో ఆ వ్యక్తికి న్యాయం చేయాలనేది సామాజిక న్యాయ సాధన వేదిక భావిస్తూ ఉంది. ఈ ఎంపిక సామాజిక వెనుకబాటుతనం ఆధారితంగా ఎంపిక విధానాన్ని చేసినప్పుడు ఏ ఉపకులంలో అయినా అట్టడుగున్న వ్యక్తికి మొదటి ప్రాధాన్యత దక్కుతుంది, వాళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. 75 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేసిన నిర్మలా సీతారామన్ వరుసగా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా రికార్డు నమోదైన వైనం. కేంద్ర బడ్జెట్పై సీఎం చంద్రబాబు స్పందన. ఇది ప్రగతిశీల ప్రజా బడ్జెట్ అని చంద్రబాబు కితాబ్. ఈ బడ్జెట్ ని తాను స్వాగతిస్తున్నానని వెల్లడి. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పలు కేటాయింపులు. పోలవరం ప్రాజెక్టు విశాఖ స్టీల్ కి ప్రాధాన్యతనిచ్చిన వైనం. పోలవరం ప్రాజెక్టుకి 5,936 కోట్లు వెచ్చించిన కేంద్ర ప్రభుత్వం. ఆదాయపు పన్నుపై బడ్జెట్లో కీలక ప్రకటన. పరిమితి పెంచిన కేంద్రం. 12 లక్షల వరకు నో ట్యాక్స్. వేతన జీవులకి ఊరట కల్పించే ప్రకటన చేసిన కేంద్ర మంత్రి నిర్మల. టీడీఎస్ వడ్డీ ఆదాయ పరిమితి 1,00,000కు పెంచిన మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.